హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ క్రిస్టియన్ టిప్స్. ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే ఈజీగా ఫ్రెంచ్ ఫ్రైస్ను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. అందరూ ఇష్టపడే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ను ఇంట్లోనే చాలా ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి టేస్టీ అండ్ క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ను ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీ కోసం ముందుగా ఇక్కడ లార్జ్ పొటాటోస్ని మాత్రమే యూజ్ చేయాలి. అప్పుడే స్టిక్స్ అనేవి మనకు పొడిగ్గా బయట వాటిలాగా చక్కగా వస్తాయి. ఈ విధంగా 2 బంగాళదుంపలను తీసుకుని దాన్ని శుభ్రంగా పీల్ ఆఫ్ చేసుకుని దాని ఎడ్జెస్ను కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం బంగాళదుంపలను స్టిక్స్ లాగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న స్టిక్స్ను ఒక బౌల్లో వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు తెల్లటి నీళ్ళు వచ్చేంత వరకు వాష్ చేసుకోవాలి. అలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ పొటాటో పీసెస్ మొత్తాన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని నేను ఇక్కడ ఇదే బౌల్ యూజ్ చేసుకుంటున్నాను. దీనిలో కొంచెం ఐస్ వాటర్ తీసుకుని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకుని ఈ బంగాళదుంప ముక్కలను మొత్తాన్ని వేసేసుకోవాలి. ఇక్కడ ఐస్ వాటర్ ప్లేస్లో ఐస్ క్యూబ్స్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం ఒక పావుగంట బయట ఉంచుకుని మరి పావుగంట ఫ్రీజర్లో పెట్టుకుంటే సరిపోతుంది. అరగంట తర్వాత ఈ స్టిక్స్ని వడగట్టేసుకుని ఒక క్లాత్ వేసుకుని దాని మీద ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం తడంతా ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని బాగా వేడవనివ్వాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ సగాన్ని మాత్రమే వేసుకొని మిగతా సగాన్ని నెక్స్ట్ ట్రిప్లో వేసుకోవాలి. లేదంటే ఒకదాని మీద ఒకటి అతుక్కుంటాయి. ఈ విధంగా వేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. అదేవిధంగా మిగతా ఫ్రెంచ్ ఫ్రైస్ని కూడా హై ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల పాటు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇవి ఇలాగ ముద్దలాగా కాకుండా ఒక్కొక్కటి విడివిడిగా పరుచుకోవాలి. ఈ విధంగా పరుచుకున్న తర్వాత ఇవి బాగా చల్లారిన తర్వాత ఫ్రీజర్లో 10 లేదా 15 నిమిషాలు ఉంచేసుకోవాలి. ఇవి ఫ్రోజన్ ఫ్రెంచ్ ఫ్రైస్లకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి వేయించుకున్న పొటాటో పీసెస్ను ఏదైనా జిప్లాక్ బ్యాగ్లో బాగా చల్లారిన తర్వాత వేసుకుని స్టోర్ చేసుకుని ఫ్రీజర్లో పెట్టుకుని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ ఇంకోసారి వేయించుకుని ఫ్రెంచ్ ఫ్రైస్గా యూజ్ చేసుకోవచ్చు. 10 నిమిషాల తర్వాత ఫ్రీజర్లోంచి తీసేసుకుని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్లేమ్ను మీడియం టు హైకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ మొత్తాన్ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అదేవిధంగా మిగిలిన ఫ్రెంచ్ ఫ్రైస్ని కూడా వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో ఈజీ ప్రాసెస్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయాయండి. ఇంకా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.